మాజీ మంత్రి కేటీఆర్పై పెట్టిన కేసు ఫాల్స్ కేసు అని, దాంట్లో పస లేదని స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి అన్నారు. కుట్రపూరితంగా కేసు పెట్టారని, ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు కేసు అని ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి కేటీఆర్పై పెట్టిన కేసు ఫాల్స్ కేసు అని, దాంట్లో పస లేదని కుట్రపూరితంగా కేసు పెట్టారని, ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు కేసు అని ఆరోపించారు. రాష్ట్రంలో మోసపు డైవర్షన్ పాలన నడుస్తుందని అన్నారు. రైతు భరోసాలో 15,000 ఇవ్వకుండా మోసం చేసి ఆ అంశాన్ని పక్కదారి పట్టేలా కేటీఆర్పై కేసులు పెట్టారన్నారు. కేటీఆర్ కేసులకు భయపడే వ్యక్తి కాదని, ఉద్యమ శిఖరం అని అన్నారు. జైళ్లు, కేసులు కేటీఆర్కు కొత్త కాదని, కడిగిన ముత్యం కేటీఆర్ అని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెనిగండ్ల పీఏసీఎస్ చైర్మన్ కేవీ రామారావు, నల్లగొండ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్స్ రంజిత్, జమాల్ ఖాద్రి, కనగల్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఐతగూని యాదయ్య గౌడ్, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేష్ యాదవ్, కట్ట శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు రాజన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వసించినారు, అధికారాన్ని కట్టబెట్టినారు. అధికారంలోకి వచ్చినటువంటి మీ మీద మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటికైనా పంటకు 7,500, సంవత్సరానికి 15,000 రూపాయలు రైతాంగానికి మీరు బాగుపడి ఉన్నారు. అవి చెల్లించేంత వరకు మా భారత రాష్ట్రం తరఫున మా పోరాటం ఉంటుందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఈ కేసులకు భయపడేటువంటి పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. జైళ్లకు భయపడేటువంటి పార్టీ అంతకన్నా కాదు. ఉద్యమ కాలంలో స్టేషన్లు చూసినారు, కేసులు చూసినారు, జైలు చూసినారు. ఇవన్నీ చూసినటువంటి అనుభవం ఉంది. కానీ దురదృష్టమైనటువంటి విషయం, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి ఒక ప్రధాన నిందితుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడమే నిజంగానే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అతను ఏదైతే జైల్లో ఉన్నాడో ఇతరులను కూడా అదే విధంగా తప్పుడు కేసులు సృష్టించి మరి అబద్ధం ఆరోపణలు వాళ్ళ మీద పెట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చేసేటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. ఏదైనా ప్రజలు నిర్ణయానికి వచ్చినారు. మీ ప్రభుత్వ పాలనను చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తున్నదనేటువంటి విషయాన్ని ప్రస్తుత పాలకులు గమనించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు రుణమాఫీ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యనే. ఎన్నికలకు ముందు ఎవరన్నా అప్పు లేని వాళ్ళు ఉంటే తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు రాగానే నేను వచ్చి ఆ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినాను. నిజంగానే హామీలను అమలు చేయడానికి ఎన్నికల సభలో మొట్టమొదటి డిసెంబర్ 9వ తారీఖు ఆయన హద్దు. దాని తర్వాత 100 రోజుల గడువులో అన్ని హామీలు పూర్తి చేస్తాననేటువంటిది రెండో గడువు. ఆ 100 రోజులు కూడా పూర్తి అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఫ్రస్ట్రేషన్ గురైనటువంటి ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకున్నాడు. ఆగస్టు 15 దేవునితోడు ఆగస్టు 15వ తారీఖు వరకు నీకు రుణమాఫీ పూర్తి చేస్తూ ఉన్నారు. ఆగస్టు 15, 2024 పోయి అక్కడ 4 మాసాలు అయిపోయింది. 5వ మాసం ఇప్పుడు జనవరిలో మనం నడుస్తున్నాం. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశం తర్వాత వెలువరించినటువంటి ప్రకటనలో ఎక్కడ కూడా స్పష్టత లేదు. కౌలు రైతులను ఏ విధంగా నువ్వు గుర్తిస్తావు? మీ గైడ్లైన్స్ ఏంది? కౌలు రైతు అని చెప్పడానికి ఏం ఆధారాలు కావాలి? ఇస్తావా ఇయ్యవా? ఏది కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటనలో కౌలు రైతులకు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా విషయంలో ఎక్కడ కూడా స్పష్టత లేదు. వాళ్ళది కూడా కౌలు రైతులకు కూడా రైతు భరోసా చెల్లించాలని, భూ యజమానులైనటువంటి రైతాంగానికి తప్పకుండా సంవత్సరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని, రుణమాఫీ కానటువంటి రైతాంగానికి మిగిలిపోయినటువంటి వాళ్లకు పూర్తి రుణమాఫీ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. భారత రాష్ట్ర పక్షం